అందరికీ నమస్కారం. మనము ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఈరోజు ఉదయం 10 గంటలకు రిలీజ్ కావడం జరిగింది. చాలా సంతోషము. చాలామంది కళలు నెరవేరేటువంటి శుభ సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా ఈ నోటిఫికేషన్లో అభ్యర్థులకు చాలా రకాలైనటువంటి సందేహాలు, చాలా ఆందోళనకు గురి అయ్యేటువంటి చాలా సందేహాలు ఉండడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా తక్కువ సమయంలో డిఎస్సి ప్రిపరేషన్ ఎలా కావాలి, డిఎస్సి పరీక్షలకు 45 రోజుల సమయం సరిపోతుందా, సమయాన్ని పెంచే అవకాశం ఏమన్నా ఉందా అనేటువంటి సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా చాలా, ఎందుకంటే డిఎస్సి అనగానే చాలా ఎక్కువగా సిలబస్ ఉండేటువంటి విధంగా ఉంటుంది. సరే, ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ మనకు తొందరగా నోటిఫికేషన్ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. మన సీఎం గారికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ డిఎస్సిలో చాలామంది అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఫైనల్ ఇయర్ అయిపోయినటువంటి విద్యార్థులకు, రీసెంట్గా ఫైనల్ ఇయర్ అయిపోయి బయటకు వచ్చినటువంటి విద్యార్థులకు డిఎస్సి రాసుకునేటువంటి ఒక అవకాశం లేకుండా పోయింది. అది ఒకటి. గతంలో కూడా దాదాపు 50% రిజల్ట్స్ తక్కువగా వచ్చింది టెట్లో. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ డిఎస్సికి దూరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. వాళ్ళందరూ చాలా ఆందోళన చెందుతున్నారు. అది ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి, తర్వాత వెయిట్ చేస్తున్నటువంటి, డిఎస్సినే నమ్ముకొని ప్రిపరేషన్ను కొనసాగించి రెడీగా ఉన్నటువంటి వాళ్లకు చాలా హ్యాపీ న్యూస్ ఇది. కాబట్టి వెంటనే జూన్ 6 టు జూలై 6 వరకు ఈ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో నిర్వహించడం జరుగుతుంది. వెంటనే మనకు రిజల్ట్స్ కూడా వచ్చేటువంటి విధంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ డిఎస్సిలో మనము చూసామంటే వేకెన్సీస్, ఇది మెగా డిఎస్సిని ఒక రకంగా కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తప్ప మిగతా ఎప్పుడు కూడా ఇంత పెద్ద సంఖ్యలో మనము పోస్టులను చూడలేదు. ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ వాళ్లకు చాలా అదృష్టంగానే భావించవచ్చు. ముఖ్యంగా మన జిల్లా, మన చిత్తూరు జిల్లా, ఉమ్మడి జిల్లాలో చిత్తూరు జిల్లాను తీసుకుంటే చాలా పోస్టులు. తెలుగు పండిట్ వాళ్ళు 38 పోస్టులు, హిందీ 17, ఇంగ్లీష్ 104, మ్యాథ్స్ 30, ఫిజిక్స్ 29, బయాలజీ 63, సోషల్ స్టడీస్ అయితే హ్యాపీ 130. మనం ఎప్పుడున్నా కూడా మనం సింగిల్ డిజిట్ కానీ లేదంటే డబుల్ డిజిట్ కానీ ఉండేది. ఈసారి ఏకంగా ట్రిపుల్ డిజిట్లో ఈ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు చాలామంది మనకు దీనివల్ల బెనిఫిట్ అయ్యేటువంటి విధంగా ఉంది. 86 పోస్టులు. ఇది ఎస్జిటి 976 పోస్టులు. ఇది ఈ నంబర్ చూస్తుంటేనే డిఎస్సి రాసేటువంటి విద్యార్థులకు ఒక యాంగ్జైటీ, నేను ఆ 976లో నేను ఖచ్చితంగా ఉంటాను అనేటువంటి ఒక నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే గతంలో 2018లో మనం చూసినట్టయితే మనం పోటీ పడినటువంటి పోస్టుల సంఖ్య ఎంత? 42 పోస్టులకు పోటీ పడ్డాము. ఇప్పుడు ఈ నెంబర్ ఒకసారి చూసుకోండి, 976. అంటే ఇంత పెద్ద సంఖ్యలో పోస్టులు రావడం చాలా ఆనందంగా ఉన్నటువంటి విషయం, చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాకపోతే ఇక్కడ నెక్స్ట్ అనంతపూర్, తర్వాత అనంతపూర్లో వచ్చేసి 37, 28, ఇంగ్లీష్ బాగానే ఉన్నాయి, మ్యాథ్స్ హ్యాపీ, ఫిజిక్స్ హెవీ, బయాలజీ వీళ్ళకు కూడా సోషల్ స్టడీస్ బాగున్నాయి, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎస్జిటి మాత్రం 202 మాత్రం. అన్ని జిల్లాలతో పోల్చుకుంటే ఓన్లీ చిత్తూరు జిల్లాకు మాత్రమే హైయెస్ట్ ఎస్జిటి పోస్ట్ ఉండడం జరిగింది. ఓకే, సంతోషం. మనం ఇక్కడ చూసామంటే హాల్ టికెట్ డౌన్లోడ్ మే 30 నుంచి, పరీక్షలు జూన్ 6 నుంచి జూలై 6 వరకు. ఇవన్నీ కూడా అందరికీ తెలిసినటువంటి విషయాలే. ఇకపోతే దీంట్లో నేను చెప్పదలుచుకోవాల్సింది, నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, మనము సమయం ఇంకొంచెం పెంచితే చాలా బాగుంటుందని
అభ్యర్థులు అడుగుతున్నారు. మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు కూడా ఫారిన్లో ఉన్నారు. 23 కానీ 24 కానీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకసారి ఆ మెయిల్స్ చాలా చేస్తున్నారని తెలిసింది కాబట్టి ఏదైనా ఒక అప్డేట్ రావచ్చని ఆశగా ఎదురు చూస్తున్నారు. రావాలని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇంత పెద్ద నోటిఫికేషన్ను టెన్షన్గా మనం రాయకుండా నీట్గా జాగ్రత్తగా ప్రిపేర్ అయిపోయి పర్ఫెక్ట్గా వాళ్ళ టాలెంట్ను బయట పెట్టుకోవడానికి కూడా కొంత టైం ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలో మన అభ్యర్థులు ఉన్నారు. అదిగాక చాలా రకాలైనటువంటి సర్టిఫికేట్స్ కూడా ముందే అప్లోడ్ చేయాలనుకున్నారు. కాబట్టి దాంట్లో చాలామంది సర్టిఫికేట్స్ ఇంకా కాలేజీల్లో అక్కడి నుంచి తెచ్చుకోకుండా ఇంకా మిగతా కొన్ని సర్టిఫికేట్స్ కూడా సరి చేసుకోవడానికి కూడా దాదాపు ఒక వారం నుంచి 10 రోజులు టైం పట్టేటువంటి సమయం పడుతుంది. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని ప్రభుత్వం వారు ఒక 70 నుంచి 90 రోజుల వరకు ఈ యొక్క టయాన్ని పెంచవలసిందిగా కోరుచున్నాం. అందరి తరపున నేను మాట్లాడుతున్నాను. ఓకే, ఏది ఏమైనా గవర్నమెంట్ నిర్ణయం. ఇక్కడ మనము ఇంకా తప్పని పరిస్థితులకి మనము యుద్ధంలో మనము సిద్ధం పడాలి. మనము కూడా ఈ యొక్క నోటిఫికేషన్కు రెడీ కావాలి. పరీక్ష రాయడం కోసం మనం రెడీ కావాలి. కాబట్టి మనం ఏం చేయాలి? సరే, ఈ 45 రోజుల్లో ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి? ముఖ్యంగా హెచ్జిటి విద్యార్థులు అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి పోస్టులు, హెచ్జిటి విద్యార్థులు ఏ విధంగా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలి, ఏ విధంగా సక్సెస్ కావాలి? ఈ 45 రోజులు అంటే రాష్ట్రంలో డిఎస్సి రాసేటువంటి ప్రతి స్టూడెంట్కి 45 డేసే ఉంటుంది. కాబట్టి అది ఒక ఆ టెన్షన్ పక్కన పెట్టి ఏం చేయాలి అంటే ఈ 45 రోజుల్లో నేను చేసినటువంటి ప్లాన్ ఏంటంటే వెయిటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఆల్రెడీ మీకు ఇవన్నీ కూడా వెయిటేజ్ తెలుసు. మనకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి 8 మార్క్స్ ఉంటుంది. పిఐఈ హెచ్జిటి వాళ్ళ గురించి చెప్తున్నాను, ఇది 4 మార్క్స్ ఉంటుంది. మళ్ళీ సైకాలజీ వచ్చేసి 8 మార్క్స్ ఉంటుంది. మీకు ఆల్రెడీ తెలుగు 8, తెలుగు మెథడ్ 4 మార్క్స్, ఇంగ్లీష్ 8 మార్క్స్, ఇంగ్లీష్ మెథడ్ 4 మార్క్స్, సైన్స్ సోషల్ 8 మార్క్స్, సోషల్ 8 మార్క్స్, ట్రై మెథడ్స్ 12 మార్కులు, ట్రై మెథడ్స్ మ్యాథ్స్, దీంట్లో సైన్స్ సోషల్, మ్యాథ్స్ సైన్స్ సోషల్, మ్యాథ్స్ 8 మార్క్స్. చూడండి, జీకే పిఐఈ సైకాలజీ ఇది ఒక పార్ట్, ఇది 16 + 4 20 మార్క్స్. తర్వాత ఇది వదిలేస్తే 1, 2, 3, 4 మ్యాథ్స్ 5 × 8 40 మార్కులు. 5 మెథడాలజీ 20 మార్క్స్ ఫస్ట్ పార్ట్, 40 మార్క్స్ కంటెంట్. తర్వాత 5 మెథడాలజీ 20 మార్క్స్, మొత్తము 80 మార్కులకు. 80 మార్కులు అంటే 160 బిట్స్ మనం రాయాల్సినటువంటి విధంగా ఉంటుంది. దీంట్లో మనకు బాగా ఈ తక్కువ టైంలో వెయిటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ కనిపిస్తున్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే ఇప్పుడు ట్రై మెథడాలజీ హైయెస్ట్ మార్క్స్ తీసుకుంటుంది. ట్రై మెథడ్స్ ఎందుకంటే తక్కువ సిలబస్, ఎక్కువ మార్కులు. మనకు కావాల్సిన వెయిటేజ్, ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే ఉద్యోగం వస్తుంది. ట్రై మెథడ్స్ ఒక 12 మార్కులకు. అలాగే తెలుగు మెథడ్ 4 మార్కులు. మన ఇంగ్లీష్ మెథడ్ ఒక 4 మార్కులు. ఓకే, ఇది 20 మార్క్స్. అంటే ఒక లిమిటెడ్ సిలబస్ ఉండేటువంటి ఈ 5 మెథడాలజీలను మీరు ఫస్ట్ కంప్లీట్ చేసుకుంటే, 5 మెథడాలజీలు కంప్లీట్ చేసుకుంటే మీరు 20 మార్కులు మీ చేతిలో ఉంటాయి.
అంతేకాకుండా నెక్స్ట్ సైకాలజీ, పిఐఈ, జీకే కరెంట్ అఫైర్స్, ఇవి కూడా ఈ జీకే కరెంట్ అఫైర్స్ అంటే కొంచెం సిలబస్ హెవీగా ఉంటుంది. అది మనము ఎలాగ రాసినా కూడా జనరల్ నాలెడ్జ్తో మీకున్నటువంటి పేపర్ నాలెడ్జ్తో రాసుకోవచ్చు. దాన్ని బట్టి ఇవి ఈ 3 సబ్జెక్ట్స్ కూడా 20 మార్కులు, 40 మార్క్స్ మన చేతిలో ఉన్నాయి. ఇంకా దాని తర్వాత మనం నెక్స్ట్ ప్రియారిటీలోకి వెళ్ళాల్సిందేంటి, తెలుగు మనకు తెలిసినటువంటి 8 మార్క్స్, ఇంగ్లీష్ చాలా లిమిటెడ్ సిలబస్, అది ఒక 8 మార్క్స్. ఈ తెలుగు, ఇంగ్లీషు హ్యాపీ, తర్వాత ఎక్కువగా మరి సైన్స్, తెలుగు, ఇంగ్లీష్, సైన్స్. సైన్స్ అంటే ఫిజికల్ సైన్స్ ఉంటుంది, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బయాలజికల్ సైన్స్ ఉంటుంది. కాబట్టి ఈ తెలుగు, ఇంగ్లీష్, సైన్స్ చదువుకుంటే అది 24 మార్క్స్. ఇక్కడ మార్కులు తక్కువ, ఎక్కువ టైం తీసుకునేటువంటిది మ్యాథమెటిక్స్ 8 మార్కులు, సోషల్ 8 మార్కులు. దీన్ని మాత్రం ఇవన్నీ అయిపోయిన తర్వాత అంటే 8 + 8 16 మార్కులు, 16 మార్కులు, 16 మార్కులు. 16 మార్కులు అంటే ఏంటి, మ్యాథ్స్ ఒక 6 చాప్టర్లు, అలాగే సోషల్ అంటే ఏంటి, హిస్టరీ, ఎకానమీ, జియోగ్రఫీ, పాలిటీ. ఇవి చదవద్దని నేను చెప్పట్లేదు, వెయిటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్జిటి వాళ్ళకు నేను ఇచ్చే సూచన సలహా ఏంటంటే ఫస్ట్ ట్రై మెథడ్స్, తెలుగు మెథడ్, ఇంగ్లీష్ మెథడ్ 20 మార్క్స్ మన ప్యాకెట్లో వేసుకోవాలి. నెక్స్ట్ ప్రియారిటీ మనము సైకాలజీ, పిఐఈ, జీకే కరెంట్ అఫైర్స్ 20 మార్క్స్, లిమిటెడ్ సిలబస్ ఉండేటువంటివి. తర్వాత తెలుగు, ఇంగ్లీష్, సైన్స్, తెలుగు, ఇంగ్లీష్, సైన్స్ ఒక 24 మార్క్స్. అంటే మనం 80 మార్కుల్లో 16 మార్కులు తప్ప, 80 మార్కుల్లో 16 తప్ప మిగతా అన్ని మార్కులు దాదాపు 64 మార్కులు. ఈ 64 మార్కులను మనం 40 రోజుల్లో కంప్లీట్ చేసుకోవచ్చు. టీచింగ్ చెప్పొచ్చు, టీచింగ్ చెప్తూ నేర్పించవచ్చు. నేను అన్ని కూడా డివిజన్ చేశాను, ఏ సబ్జెక్టులు ఎన్ని రోజులు ఎలా చదవాలి. ఈ రోజు చెప్పినటువంటి సిలబస్ని ఈ రోజే కంప్లీట్ చేసి మరుసటి రోజు ఎగ్జామ్ రాయాలి. సపోజ్ మనము తెలుగు కంటెంట్ ఒక 5 days పెట్టుకున్నాము అనుకోండి, తెలుగు కంటెంట్ 5 days. ఆ 5 daysలో మొత్తం ప్రిపరేషన్ ప్లాన్ అంతా ఏంటంటే ప్రతిరోజు మనం ఏం చేయాలంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ 40 రోజుల్లో కూడా మనం సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. ఈ 40 రోజుల్లో ఏం చేయాలంటే ఈ 40 daysలో కూడా మనం ఎలా సక్సెస్ కావాలి, ఎలా మన టీచర్ జాబ్ మన జాబ్ మనం సొంతం చేసుకోవాలి. ఎంత పెద్ద మెగా డిఎస్సిలో నువ్వు విజేతగా నిలబడాలి అంటే నువ్వు చేయాల్సినటువంటి పని ఈ 40 days. టుమారో రేపే డే 1, 21st of April నీకు డే 1. ఈ డే 1 టు డే 40 కల్లా నువ్వు టోటల్ సిలబస్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే కోచింగ్కి వస్తూ, క్లాసులు వింటూ, పరీక్ష రాస్తూ, చదువుకుంటూ. మా యాక్షన్ ప్లాన్ ఏంటంటే మనము ఎర్లీ మార్నింగ్ మనం 5 to 6:30 మనం హాస్టల్లో 5 to 6:30 AM 5 to 6:30 AM స్టడీ అవర్. మళ్ళీ 7 AM to 8:30 AM డైలీ టెస్ట్ 5 మనం 4:45 అలా లెసన్ 5 to 6:30 నీట్గా ఒక సబ్జెక్ట్ 1.5 కోర్స్ చదువుకుంటా. 7 కల్లా రెడీ అయిపోయి 7 to 8:30 మళ్ళీ మనము ఒక ఎగ్జామ్ రాసుకుంటాం, డైలీ టెస్ట్ ఒక 100 బిట్స్తో. మళ్ళీ 9 కల్లా క్లాస్ స్టార్ట్ అవుతుంది. 9 to ఈవినింగ్ 6 వరకు క్లాసెస్ ఉంటాయి. 9 to ఈవినింగ్ 6 వరకు క్లాస్ ఉంటుంది. ఆ రోజు జరిగినటువంటి దాన్ని నువ్వేం చేయాలంటే
నైట్ వచ్చేసి ఆ రోజు ఏమైతే మాస్టర్ చెప్తాడో క్లాస్లో ఆ రోజు 8 to మార్నింగ్ 8 to నైట్ 8 PM to 11 PM. ఆ రోజు జరిగింది ఆ రోజు కంప్లీట్గా చదవాలి. ఇది స్టడీ అవర్. నైట్ 8 PM to 11 PM, 9, 10, 11 3 hours. మార్నింగ్ 5 to 7 వరకు కూడా నువ్వు చదువుకోవచ్చు. 5 to 7 AM అంటే దాదాపు 5 అవర్స్. టీచింగ్ వచ్చేసి 9 to 6. మధ్యలో గ్యాప్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. 10, 11, 12, 1, 2, 3, 4, 5, 6 అంటే 8 hours క్లాస్ వచ్చేసి 8 hours. 8 hours క్లాసు, 5 hours స్టడీ అవర్. అంటే మొత్తానికి 8 + 5 13 గంటలు నువ్వు ప్రతిరోజు సిస్టమేటిక్గా చేసుకోగలిగితే నువ్వు 100%, నేను గ్యారంటీ ఇస్తాను, నువ్వు 100% ఖచ్చితంగా ఏమీ తెలియకపోయినా ఈరోజు నువ్వు మొదలు పెట్టినా మేము చెప్పేటువంటి మాస్టర్లు ఎక్కడికక్కడే నేర్పిస్తారు, ఏమి పరిగెత్తిపోరు. కాకపోతే నోట్సెస్ అనేటువంటివి మనం మెటీరియల్స్ ఇస్తాము వచ్చిన వెంటనే. నారాయణ డిఎస్సిలో ముఖ్యంగా మేము తీసుకున్నటువంటి కొత్త ప్లానింగ్ ఏంటంటే ఎడ్జిటి తెలుగు మీడియం వాళ్ళకు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఇప్పుడు 45 daysలో ఏ విధంగా సిలబస్ కంప్లీట్ చేయాలి. నేనేసింది 42 days. సరే 45 days వస్తుంది. ఎందుకంటే మనం జూన్ 6 జూలై 6 వరకు మన ఎగ్జామ్స్ 10 రోజుల తర్వాత వస్తాయి. అదంతా కూడా మీరు రివిజన్ కింద పెట్టుకోవడానికి అవకాశం ఉంది. సీనియర్ ఫ్యాకల్టీసే కోచింగ్ ఉండి ప్రతిరోజు 100 మార్కులు టెస్ట్, 100 బిట్లు ఉంటాయి. ప్రతిరోజు 100 బిట్లు ఉంటాయి. వీక్లీ మోడల్ ఎగ్జామ్ 160 bits. ఈ విధంగా సాగుతూ ఉంటుంది. ఈ ఛాంపియన్ ఎగ్జామ్ సిరీస్ అనేటువంటిది డే బై డే ఛాంపియన్ ఎగ్జామ్ సిరీస్. సిలబస్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. ఛాంపియన్ ఎగ్జామ్ సిరీస్ రెగ్యులర్గా ఉండేవాళ్ళు డైలీ టెస్ట్ రాసుకోవచ్చు. దీన్ని కూడా వాళ్ళు అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. 2 టెస్టులు ఉపయోగపడతాయి. ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. ఛాంపియన్ ఎగ్జామ్ సిరీస్ అనేది చాలా ప్రెస్టీజియస్ ఎగ్జామ్ సిరీస్. ఆల్రెడీ ఆన్లైన్లో కూడా కోర్స్ క్రియేట్ చేశాం. మీరు వెంటనే దాన్ని చూసి తీసుకొని మీరు 23 నుంచి 23rd నుంచి ఎగ్జామ్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. 23 ఛాంపియన్ ఎగ్జామ్ సిరీస్ అనేది మొట్టమొదటి పరీక్ష 23rd. ఇది ప్రతి డే బై డే ఉంటుంది. దాని గురించి కూడా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అలాగే చేరిన వెంటనే, ఎందుకంటే ఇప్పుడు తక్కువ టైం ఉంది కాబట్టి SNS వారి మన ఆన్లైన్ యాప్ చేర్తనే టక్కాని రెడీమేడ్గా నువ్వు ఎక్కడ కావాలంటే ఎక్కడ చెక్ చేసుకుని చదువుకునే విధంగా చేరిన వెంటనే నీకు ముందు ఒక ఆన్లైన్ యాప్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ యాప్ ఇచ్చిన తర్వాత ఎక్కడైనా సిలబస్ మనం అనుకున్న సోషల్ క్లాస్ రూమ్లో అన్ని 4 సబ్జెక్ట్ చెప్పాలి, లేట్ అవుతుంది. మీరు దీన్ని చదువుకోవచ్చు, హ్యాపీగా చెక్ చేసుకోవచ్చు, చదివితే అర్థమవుతుంది. మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి, వర్క్ బుక్ అన్నీ ఉంటాయి దీంట్లో. కాబట్టి ఇది తర్వాత చేరిన వెంటనే మీకు మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. హాస్టల్ అనేది పక్కడబందీగా ఉంటుంది. కంప్లీట్ అయిన వాళ్ళకు ఈ ఛాంపియన్స్ ఎగ్జామ్ సిరీస్ అనేది ఎక్కడ ఉండే వాళ్ళకి అక్కడ హాస్టల్. బాయ్స్ అయితే అన్నమయ్య సర్కిల్ సిఎస్ఆర్ బాయ్స్ హాస్టల్, అన్నమయ్య సర్కిల్ ఆపోజిట్ మన వెజిటబుల్ రైతు బజార్ ఉంటుంది. ఇక్కడ చేరినటువంటి స్టూడెంట్స్ ఈ ఛాంపియన్ ఎగ్జామ్స్ ఇక్కడే ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. బయట రావాల్సిన అవసరం లేదు. కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అక్కడే చదువుకోవడం, అక్కడే ఎగ్జామ్ రాయడం, అక్కడే రిజల్ట్ ఇస్తారు డీటెయిల్గా. అలాగే అమ్మాయిలైతే గాంధీ రోడ్డు, అమ్మాయిలకు గాంధీ రోడ్డు ఒకటి, గాంధీ రోడ్ బ్రాంచ్ ఒకటి, మరియు భాగ్యలక్ష్మి హాస్టల్ అది కూడా మనకు దగ్గరగా ఉంటుంది. భాగ్యలక్ష్మి హాస్టల్లోనే ఉండి చదువుకుంటూ నువ్వు అక్కడే కూర్చొని ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు భాగ్యలక్ష్మిలోనే ఉంటారు. ఎగ్జామ్ సిరీస్ వాళ్ళ అమ్మాయిలు గాంధీ రోడ్లో ఉండొచ్చు. ఇక్కడ మన భాగ్యలక్ష్మి హాస్టల్లో కూడా ఉండి చదువుకుంటే ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఓకే, ఇది మనకు ఎన్జిటి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. ఖచ్చితంగా మీకు ఎంతైతే న్యాయం చేయాలో దాని ప్రకారం చేయడానికి నేను పక్కాగా ప్రణాళిక వేశాను. మీరు హ్యాపీగా టుమారో వచ్చి జాయిన్ అయిపోయి ఫస్ట్ మెటీరియల్ తీసుకోండి, ఆన్లైన్ యాప్ తీసుకోండి, తర్వాత క్లాసెస్కి అటెండ్ కండి.
నేను ఇచ్చినటువంటి ప్రిపరేషన్ ప్లాన్ ఇప్పుడు రేపు తెలుగు ఇంగ్లీష్ మెథడ్ స్టార్ట్ అవుతుంది. ఇంగ్లీష్ మెథడ్ మనం 3 days ప్లాన్ చేసుకుంటాం. ఈ 3 daysలో 4 మార్కులు సాధించాలి. ఈ 3 days మార్నింగ్ టీచింగ్ అయితేనే నైట్ కూర్చొని చదవాలి. మళ్ళీ మరుసటి రోజు పొద్దున్నే 7 o'clock ఎగ్జామ్ రాయాలి. మళ్ళీ అట్లా 3 daysలో 4 మార్కులు అయిపోతుంది. అదే ఇంట్లో కూర్చుంటే మనము 3 రోజులు చదవలేము, వారం పడుతుంది ఇంగ్లీష్ మెథడ్. ఇక్కడ మాస్టర్ గారు ఒక క్యాప్చర్స్ మాదిరి నీకు వెయిటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడైతే క్వశ్చన్ పడుతుందో దాన్ని నీకు ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పడం. అలాగే తెలుగు మెథడ్ 4 days ఇచ్చారు. ఆ 4 days రోజుకు ఒక మార్క్, 4 marks. ట్రై మెథడ్ ఒక 4 days 12 మార్కులు. ఇలా మిమ్మల్ని చదివిస్తూ మీకు క్లాస్ చెప్తూ చదివిస్తూ ఎగ్జామ్ పెడుతూ మిమ్మల్ని మార్కులు సక్సెస్ గెయిన్ చేసుకుని జాబ్ తెచ్చుకోవడానికి పక్క ప్రణాళిక వేసాం. 21వ తేదీ మీరందరూ కూడా ఎస్జిటి వచ్చేసి డిమార్ట్ దగ్గర ఉంటుంది. ఎస్జిటి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఇద్దరు కూడా రేపు డిమార్ట్ కాడికి రావచ్చు. వచ్చి అక్కడ కొత్త బ్యాచ్ జాయిన్ అయిపోయి ఆ చుట్టుపక్కల ఉండే బాయ్స్ హాస్టల్, సిఎస్ఆర్ బాయ్స్ హాస్టల్, మన రైతు బజార్ ఆపోజిట్, అమ్మాయిలైతే భాగ్యలక్ష్మి హాస్టల్ అక్కడ రైతు బజార్ ఆపోజిట్, రెండు పక్కనే వాకబుల్ డిస్టెన్స్, ఓన్లీ 2 minutes. ఇది ఉపయోగించుకోవాలి. హాస్టల్స్ చాలా ఫుల్ అయిపోతున్నాయి కాబట్టి రేపు మోస్ట్లీ రేపు హాస్టల్స్ అంతా కూడా క్లోజ్ అయిపోతాయి. మీరు ఇంటికాడ నుండి చదువుతాము నెగిటివ్ ఫీలింగ్ పోవద్దండి. ఖచ్చితంగా పోయి నారాయణలో కూర్చొని ఎగ్జామ్స్ రాసుకుంటూ అయిపోయినటువంటి వాళ్ళు ప్రిపరేషన్ ఎగ్జామ్స్, అలా కాకుండా కోచింగ్ తీసుకునే వాళ్ళు కూడా నేను ఇచ్చినటువంటి ప్లాన్ 5 hours స్టడీ అవర్, 8 hours క్లాస్ రూమ్స్, 2 hours ఎగ్జామ్. మొత్తానికి ఈ విధంగా మనం ముందుకెళ్దాం. ఓకే, ఇది ఎస్జిటి వాళ్ళ ప్రిపరేషన్ ప్లాన్. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు ఇప్పుడు మనం చెప్పాల్సిన పరిస్థితి ఏంటంటే, స్కూల్ అసిస్టెంట్ మనం మొదటి నుంచి రన్ చేస్తున్నాం. బయాలజీ, సోషల్, మ్యాథ్స్ అండ్ తెలుగు. ఇక్కడ వాళ్ళకి ఏమీ కంటెంట్ విషయంలో ఎంటర్ కాలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాంట్లో వాళ్ళు బెనిఫిట్గా ఉండేటువంటిది ఏంటంటే మెథడ్స్ 20 marks ఉంటుంది. మెథడ్స్ 20 marks ఉంటుంది. మెథడ్స్ 20 marks ఉంటుంది. అలాగే ఇవి సైకాలజీ, పిఐఈ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్. సైకాలజీ, పిఐఈ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవి ఒక 20 marks, 40 marks. ఇక్కడ ఖచ్చితంగా మూడు మెథడాలజీలను ఫస్ట్గా టైం టేబుల్ ఇచ్చి మీకు కంప్లీట్ చేయాలి. బయాలజీ మెథడాలజీ, సోషల్ మెథడాలజీ, మ్యాథ్స్ మెథడాలజీ. బయాలజీ మెథడాలజీ వచ్చేసి మనము చాలా ఆల్రెడీ డేట్ ఇవ్వడం జరిగింది. మనకు 27 తేదీ స్టార్ట్. బయాలజీ మెథడాలజీ పాత వాళ్ళకు కూడా ఒక 2 రోజులు 4 రోజులు సిలబస్ ఉంది. వాళ్ళకి 27, 28, 27 నుంచి స్టార్ట్. బయాలజీ మెథడాలజీ ఇప్పుడే సార్తో నేను మాట్లాడిన బయాలజీ మెథడ్స్ హైదరాబాద్ ఫేమస్ సీనియర్ ఎక్స్పీరియన్స్ రెజెంట్ ఫ్యాకల్టీ విక్రమ్ సార్ వస్తారు. అలాగే సోషల్ మెథడ్స్ ఆంజనేయ సార్ మీకు రేపటికల్లా డేట్ అనౌన్స్ చేస్తాను. తర్వాత మ్యాథ్స్ మెథడ్స్ మన జగదీష్ సార్, ఆయన కూడా వరుసగా వచ్చారంటే కంప్లీట్ చేసుకుని వెళ్తారు. ఆంజనేయ సార్ కూడా వరుసగా వచ్చారంటే కంప్లీట్ చేసుకుని వస్తారు. బయాలజీ కూడా అంతే. మీకు ఈ మూడింట్లో 20 marks 100% తెప్పించే బాధ్యత నాది. అంతేకాకుండా నెక్స్ట్ సైకాలజీ, పిఐఈ, జీకే. ఈ పిఐఈ సైకాలజీలో కూడా ఒక చాప్టర్ లేదు మీకు ఇంకా హ్యాపీ. కాబట్టి నాకు తెలిసి ఇంకా ఒక 2 days తగ్గేటువంటి అవకాశం ఉంది. ఎస్జిటి వాళ్ళకంటే 2 days తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని 40 marks వస్తుంది. వాట్ అబౌట్ 40 రిమైనింగ్ 40? ఆ రిమైనింగ్ 40 కోసమే మీకు కూడా ఏం చేస్తున్నాం అంటే ఈ ఎస్ఎన్ఎస్తో సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసులను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే నేను 100% నీకు మార్కులు రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఉన్నటువంటి టైంలో నేను ఎలా సక్సెస్ చేయించాలి, నిన్ను ఏ విధంగా విజేతగా నిలపాలి, ఏ విధంగా నేను టీచర్గా తయారు చేయాలని ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలను నీ కోసం అన్వేషించి పెట్టింది. ఇందులో నారాయణ అనేది ఒక టీచర్స్ లెజెండ్. కాబట్టి టీచర్స్ని తయారు చేయడంలో ఉంది, చెప్పించడంలో కానీ, క్వాలిటీ విషయంలో కానీ,
100% న్యాయం చేయాలని తపన కలిగినటువంటి సంస్థ వచ్చేసి నారాయణ డిఎస్సి తిరుపతి. కాబట్టి మీరు దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీకు కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి చేరిన వెంటనే ఇది క్లాస్ ఉంటుంది, వెంటనే మెథడాలజీ కంప్లీట్ చేసుకుంటాం. తర్వాత ఈ 20 మార్క్స్ 80 మార్క్స్ ఈ విధంగా మీకు కంప్లీట్ చేయడం జరుగుతుంది. మీకు కూడా స్టడీ అవర్స్ సేమ్, మార్నింగ్ 5 to 7, మళ్ళీ 7 to 9 ఎగ్జామ్ రాసుకుంటారు, మళ్ళీ 9 to ఈవినింగ్ 6 క్లాసెస్, మళ్ళీ నైట్ 8 to 11. ఇది మీరు చేయాల్సినటువంటి పని. ఈ విధంగా 11 to మళ్ళీ 4:35 లోపల లేచేటటువంటి ప్లాన్ చేసుకోండి. ఈ 45 రోజులు మాతో కలిసి ప్రయాణం చేయండి. మిమ్మల్ని టీచర్ చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఇంకా ఈ ఛాంపియన్ ఎగ్జామ్ సిరీస్లో నేను మీకు చెప్పేది ఏంటంటే, దీంట్లో ఏం చేశామంటే, ఇది ఒక కార్పొరేట్ సిస్టంలో తయారు చేశాం. టెస్ట్ 1లో అంటే మనము ఎగ్జామ్ బట్టి అంటే 6 months అబోవ్ నుంచి వస్తాయి కాబట్టి మనం అప్పుడు జనవరి నుంచి తీసుకున్నాం. ఇప్పుడు పిఐఈ వచ్చేసి టెస్ట్ 1 భారత విద్యారంగ చరిత్ర స్వాతంత్రానికి పూర్వపు కమిటీ. ఇది పిఐలో మీరు ఫస్ట్ టెస్ట్ చదవాలి. సైకాలజీ వచ్చేసి బాల వికాసం, వికాసం పెరుగుదల, పరిణితి, భావన, స్వభావము, వికాస నియమాలు, అనువర్తనము, వికాసమును ప్రభావితం చేసే అంశాలు. ఇది సైకాలజీ. తెలుగులో 3-4 తరగతుల టెక్స్ట్ బుక్స్. తెలుగు మెథడ్లో తెలుగు భాష బోధన, ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు, స్పష్టీకరణ, సమాజం. ఇది టెస్ట్ 1 రాస్తారు. ఓకే సార్, ఇది 23వ తేదీ స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ 23rd ఏప్రిల్ స్టార్ట్ అవుతుంది. హాస్టల్స్ క్యాంపస్లో హాస్టల్లోనే స్టార్ట్ అవుతుంది. 10 to 12 హాస్టల్లో ఉంటుంది. రెగ్యులర్గా ఉండే వాళ్ళకి మార్నింగ్ 7 to 9 ఉంటుంది. దాన్ని 2 టైమింగ్స్లో ఉపయోగించుకోవచ్చు. ఆన్లైన్ అయితే ఈవినింగ్ 7 to 9. ఓకే, టెస్ట్ 2 వచ్చేసి ఇక్కడ ఇది ఒక పార్ట్ 2 ఏముంటాయి? ఇంగ్లీష్ మెథడ్, మ్యాథ్స్ మెథడ్, సైన్స్ మెథడాలజీ, సోషల్ మెథడాలజీ. ఈ 5 పార్ట్లు ఉండే సిలబస్ను సెకండ్ టెస్ట్ 1 టెస్ట్ 2. ఇది అయిపోయిన తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ టెస్ట్ 1 టెస్ట్ 2 మళ్ళీ నువ్వు డివిజనల్ గ్రాండ్ టెస్ట్ కింద చదువు. 160 బిట్స్ నువ్వు 2 days ఒకసారి ఇది ఎగ్జామ్ అయిపోయిన మరుసటి రోజు ఒక్కరోజు గ్యాప్ ఉంటుంది. 23 రాస్తే 25 రాస్తే 27. ఇక్కడ ఒకసారి చదువుతావు, ఇక్కడ ఒకసారి ఈ రెండింటిని మనం రివిజన్ చేస్తాం. ఇలా ఓన్లీ 40 days మాత్రమే ఉంటుంది. 20 టెస్టులు ఉంటాయి. 40 daysలో నువ్వు టోటల్ సిలబస్ను రివిజన్ చేస్తావు. ఇలా అయిపోయిన తర్వాత టెస్ట్ 3, 4 మళ్ళా డివిజనల్ గ్రాండ్ టెస్ట్, ఈ 2 సిలబస్. మళ్ళా టెస్ట్ 5 and 6 మళ్ళా వీకెండ్ డివిజనల్. టెస్ట్ 7, 8 మళ్ళీ డివిజనల్ క్లాస్, 6 కలిపి. ఈ విధంగా ఇప్పుడు అలాగే 8 అంటే ఒక మంత్ అయిపోయింది. ఆ మంత్కు సంబంధించినటువంటి డివిజనల్ టెస్ట్ వస్తుంది. ఓకే, 11, 12 డివిజనల్ గ్రాండ్ టెస్ట్, 11, 12. ఇక్కడ మంత్లీ గ్రాండ్ టెస్ట్. మనము ఒక నెల ఎప్పుడైపోతుంది? 8, 2 వారానికి. మనం నెలలో 4 వారాలు ఉంటాయి కదా, 4 వారాలు 8 టెస్టులు అయిపోయినాక 8 డివిజనల్ టెస్టులు, 4 వీక్లీ టెస్టులు. ఇది డివిజనల్, ఇది వీక్లీ, ఒక మంత్ ఒకటి. ఓకే, అలాగే సెకండ్. ఈ విధంగా మొత్తంగా టెస్టులు 40 రోజులు జరగడం, 40 days. అది డీటెయిల్గా మీ యాప్లో కూడా పెట్టడం జరిగింది. దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ విధంగా పెద్ద వాళ్ళు రాసినటువంటి సిలబస్ను మేము ముందు ఉంచుతున్నాం. కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మనకు ఆల్రెడీ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి చెప్పాం, ఎడ్జికి సంబంధించి చెప్పాం. మీరు ఈ బయాలజీ, సోషల్ బయాలజీ విక్రమ్ సార్ 27 నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళా సోషల్ అండ్ మ్యాథ్స్ డేట్స్ ఇస్తాం. ముందు 20 మార్కులు తీసుకోండి. తర్వాత సైకాలజీ, పిఏ, జీకే వెంటనే వాటికి క్లాసులు ఇస్తాం. వాటికి 20 మార్క్స్. మిగతావి కంటెంట్ ఒకవేళ పోస్ట్ పోన్ చేస్తే ఆ కంటెంట్ కూడా డీటెయిల్గా చెప్పించి మిమ్మల్ని సక్సెస్ చేయడానికి
మేము ముందుంటామని తెలియజేస్తూ మీ అందరికీ మంచి జరగాలి. ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల మీరు ఖచ్చితంగా రాబోయేటువంటి డిఎస్సిలో మీరు టీచర్ కావాలని, టీచర్ అయ్యేదానికి నేను పూర్తిగా మీకోసం హార్డ్ వర్క్ చేసి మిమ్మల్ని ఖచ్చితంగా టీచర్గా తయారు చేసి పంపిస్తానని తెలియజేస్తూ అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వనండా.